నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ ప్రజలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆయన చాలా సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది బీసీలు కూడా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే, జై తెలంగాణ అన్న. సడన్ గా అంటే ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేయాలని ఎందుకు అనిపిస్తా ఉంది? దేనికోసం ఈ ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తాం? ఇది సడన్ గా చేస్తున్నది ఏం కాదు పవన్. నేను అంటే ఈ 30 years నుంచి ఆల్మోస్ట్ నేను తెలంగాణ మూవ్మెంట్ తో పాటు ప్యారల్ గా దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నా నేను. ఓకే, ఇది కొత్తగా చేసేది ఏం కాదు. యూనివర్సిటీలో ఫస్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్, ఎస్సీ ఎస్టీ బీసీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా అంతకుముందు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ దీనిలో చాలా క్రియాశీలకంగా ఉండే బీసీస్ గా కొంతమంది పాడ్కాస్ట్ ఉన్నటువంటి పేదలు కూడా కొంచెం మేమంతా కలెక్టివ్ గా వర్క్ చేసేది. యాక్చువల్ గా ఆ టైం నుంచే వర్గీకరణ మూవ్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం కొన్ని సెక్షన్స్ లో కొంచెం విభేదాలు వచ్చినాయి, అంతేగాని అందరం కలిసికట్టుగానే ఉండేది. ఒక న్యాయమైన డిమాండ్. కాకపోతే నేను సీరియస్ గా తెలంగాణ మూవ్మెంట్ లో సీరియస్ గా ఉండే కాబట్టి అది నా ప్రధానమైన అంశం కాబట్టి నేను కొన్ని ఏళ్ల నుంచి దాని సైడే ఎక్కువ తెలంగాణ మూవ్మెంట్ సైడే ఉన్నా. ఓపెన్ గా అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇది కోర్టులలో పడి కోర్టుల పంచాయతీ ఈ జడ్జిమెంట్ల గురించి వెయిట్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో, సుప్రీంకోర్టు 7 bench జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో, దాని తర్వాత ఎస్ ఇది అమలు అవుతుంది అనుకున్న తరుణంలో మళ్ళా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం ఎప్పుడైతే వచ్చి దీన్ని ఆపాలనే ప్రయత్నం జరుగుతుంటే అది న్యాయబద్ధమైన డిమాండ్ కదా, దీన్ని వాళ్ళు పిలిచి అడిగిండ్రు, అరే మరి మేము ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాం, మాకు మీ సపోర్ట్ కూడా కావాలి అని చెప్పని అడిగినప్పుడు సరైన ఒక మీటింగ్ పోయినాం. నేను ఇవ్వలకు పోయిన తర్వాత ఈ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకో ఫామ్ లా వచ్చింది. అంటే మొన్న మీరు ఇక్కడే రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు మాట్లాడుతూ బీసీకి సంబంధించి మీరు కానీ విఠలానే కానీ ఇద్దరు మాట్లాడుతూ మాలలు దొబ్బి తిన్నారనే అంశం మీద ఒక చర్చ జరిగింది. అంటే దీన్ని తీసుకుని రేంజర్ల రాజేష్ అన్న అతను ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ప్రూవ్ చేయండి, నేను 10 లక్షలు చెక్ ఇస్తాను మీకు అని. మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు? యాక్చువల్ గా మేము ఎక్కడ మాల పదం రాలే. ఎవరైతే యాక్చువల్ నేనైతే అన్నలేదు, విఠల్ అది సామాజిక స్మగ్లర్లు తర్వాత మాఫియా అని చెప్పని అన్నాడు. ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నో వాళ్ళు అన్నారు. కుల ప్రస్తావన ఎక్కడ వచ్చింది? ఇది కుల ప్రస్తావన ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి వాంటెడ్ గా వాళ్ళు పెట్టుకొని అవే వీడియోలు అది చూసేది ఉంటే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మీ ఛానల్ కూడా తీసినాయి కదా, తీసే చూస్తే తెలుస్తుంది కదా ఎవరు ఏమన్నారు. ఒక కులాన్ని పెట్టి ఏమనలే. మేము ఆ వేదిక మీద బీసీల గురించి కూడా మాట్లాడినాం. బీసీలలో కూడా ఒక అభిప్రాయం ఉన్నది. దాదాపు అంటే నేనన్నా 70 పైన కులాలల్లో బీసీ కులాలలో కూడా సబ్ క్యాస్ట్లల్లో కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పని కూడా చెప్పినాం. అది కూడా మేము వీఆర్ ఫర్ ఇట్ అని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పినా. సో ఎక్కడ అసలు కుల ప్రస్తావన లేదు. మమ్మల్ని కులం పెట్టుకొని తిరిగిండ్రు, మమ్మల్ని కులం పెట్టుకొని తిట్టిండ్రు అని చెప్పని మాట్లాడితే ఇది ఎక్కడ కథ? పటగాల్చి మీదేయాలని చెప్పనంటే మీ నైజం అయింది. అది ఇది ఎక్కడ పద్ధతి? రాంగ్ కదా. మీరు మా బోటోల మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తప్పది. అది తెలుసుకోవాలి. అట్లీస్ట్ మేము ఏమంటలేం, వాళ్ళని ఏమంటలేం, ఎవరంటలేం. మీరు తెలుసుకొని కరెక్ట్ అనేది ఉంటే ఎస్ మీ సామాజిక వర్గాలకు అనేది ఉంటే మాకు కూడా దగ్గర దోస్తులు ఉన్నారు, మస్తు మంది నేను ఏళ్ళకెళ్ళి తిరిగిన వాళ్ళు ఉన్నారు, మూవ్మెంట్ లా పార్టిసిపేట్ చేసిన ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు మిత్రులు. మేము ఎందుకంటావు బా ఎవరికి లేదు. బిడ్డలు కూడా అనలే, నేను కూడా అనలే. కానీ ఇద్దరు బొమ్మలు పెట్టి మాలను స్మగ్లర్లు అన్నారు, సామాజిక స్మగ్లర్లు అన్నారు, మాలను మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతాం అనుకుని దాంట్లో ట్రోలింగ్ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ అనలే మేము మాఫియా అని. వీళ్ళ గురించి కాదు, అది బీసీ వర్గాలకు వెళ్ళి వస్తుంది. అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళందరికీ వర్తిస్తుంది. మేము కూడా అంటున్నాం మా ఊరు బజాలు దొంగలే, అట్లా అనేటోళ్ళు ఎవడున్నా కానీ దొంగలే. ఇప్పుడు బీసీలలో ఇప్పుడు సపోజ్ మేము అంటున్నాం కొంతమంది అట్లా చేశారన్న వాళ్ళు కూడా అట్లుండేది ఉంటే ఎస్ కరెక్ట్. మీరు మన ఒక్కరం కాదు తినేది, అదే కాదు అంబేద్కర్ చెప్పింది. దేశం ఉన్న సంపద మొత్తం అందరికి సమానంగా రావాలని అని చెప్పింది కదా, ఈక్వాలిటీస్ ఉండొద్దని చెప్పింది కదా. తప్పది. ఈ బీసీలందరూ కూడా వాళ్ళకి ఏం పని? ఈ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి సంబంధం ఏంటి? ముందు వాళ్ళకి సంబంధించి 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తానందో ప్రభుత్వం, ముందు దాని గురించి కొట్లాడమనండి. ఈ ఎస్సీ రిజర్వేషన్ గురించి మీకు ఎందుకనే అంశం ప్రధానంగా వస్తా ఉంది. మరి దీనికి ఏం చెప్తారా? నేను ఆల్రెడీ పొద్దున చెప్పిన నా సామాజిక కోణం, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఏంటిది. మీరు ఎస్సీలు అంటే మా ఊర్లో నా నేపథ్యం చెప్తున్నా. మా ఊర్లో మాది కూడా వతనే ఉండే బీసీలమైనా మా ఫాదర్ తన చదువుకొని మాదిగవాడలల్లా మాలవాడలలో పోయి వాళ్ళకు రాత్రిపూట కందీళ్లు పెట్టించి చదివిపించి బొగ్గుతోటి అక్షరాలు నేర్పించి ఇసుక మీద అక్షరాలు నేర్పించి అట్లా వాళ్ళని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి చాలా మందికి నౌకరు, ఆయన సమితి ప్రెసిడెంట్ అప్పుడు కూడా చాలా మందికి నౌకరు. ఇలా మా ఊరికి పోయి మీరు స్టోరీ చేస్తా అంటే పోన్రి. మా ఊర్లో ఎరకలోళ్ళు బుడగోషి పెట్టుకొని తిరిగేది వెనకట.
వాళ్ళతోని ఎరకల భాష నేర్చుకొని పందుల గాస పోయి మా ఫాదర్ ఎరకల భాష నేర్చుకొని పందుల కాసి వాళ్ళకు కొంత వాయు వరుసలు పెట్టుకొని వాళ్ళకు కూడా చదువు నేర్పించి వాళ్ళకు గుడ్డగోసి కాదని చెప్పని వాళ్ళ బట్టలు మంచిగా వేసుకోవాలని చెప్పని ఇట్లా నేను కొల్లలు చెప్పగలుగుతా ఉదాహరణలు. మా కుటుంబం మా ఫాదర్ నేను కూడా నాకు నా కోర్సు తెలిసినప్పటి నుంచి నా ఎంబడి అందరికన్నా ఎక్కువ మాలమాదిగా మిత్రులు ఉంటారు నాతో. సో ఇది నా సామాజిక నేపథ్యం. నువ్వు ఇప్పుడు పెళ్ళాన్ని కొడుతున్నాడు ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని అడ్డగోలు కొడుతుంటాడు. ఆమె వచ్చి అయ్యా నీ దండం పెడతా నా మొగడు నన్ను అడ్డగోలు కొడుతున్నాడు రక్త మండలం అవుతున్నా నేను చచ్చిపోతున్నా అంటాడు. ఇంటి పక్కన అట్లెందుకు కొడతాను అది పద్ధతి కాదు కదా అని చెప్పని పుసుకుని అన్నాడు అనుకో తప్ప. ఇంకోటి నువ్వు వీళ్ళిద్దరు నువ్వు మాలమాదిగాలు పెళ్లి చేసుకున్నావు కూడా కాదు కదా. నేను రిపీటెడ్ ఈ మధ్యలో చెప్తున్నా జాషువా చెప్పింది వంటరానితనం అనేది మాలమాదిగుల మధ్యలోనే ఉన్నది. వీళ్ళిద్దరిని కలుపుడు కృష్ణుడు అంతటోళ్ళు ఇంకెంత మంది దేవతలు పుట్టి వచ్చినా కానీ వీళ్ళిద్దరిని కలపలేరు అన్నారు. మీరిద్దరు అట్లా ఎప్పుడు కలిసి కూడా ఉండలేదు కదా. ఆ అసమానతలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఒక అణిచివేయబడ్డటువంటి వ్యక్తులు ఒక బలహీనులు ధర్మ పోరాటం న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళు సహాయం సహకారం అడిగినప్పుడు మేము మాట్లాడదంటే రేపు నిన్నోడని కొట్టిపోతే కూడా మీరెవడరా మాట్లాడేందుకంటే ఇది ఎక్కడ కదా. ఇది అహంకారం కాకపోతే అంటే మీరు చెప్పేటువంటి అంశంలో న్యాయం లేదు కాబట్టినే మీరు అట్లా మోర్దో పేషాలు వేస్తున్నారు. మీరు మోర్దో పేషాలు వేయకుండా మీరు చెప్పేదంటే ఏం న్యాయం ఉన్నది గజ్జె రాదురుబాయి అట్లా మాట్లాడు. నువ్వెందుకు మాట్లాడతావంటే అంటే నువ్వు బలహీనుని మీద ఇంకెక్కువ నీ బలాన్ని ఉపయోగించి వాడి నోరు బంద్ చేయాలనా. నీ దగ్గర న్యాయబద్ధమైన డిమాండ్ ఉంటే యూ కమ్అట్. మీరు మాట్లాడరు బై మేము మాట్లాడుతున్నాం అంటే నువ్వు జుడిషియరీ చెప్పింది కూడా మేము సపోర్ట్ చేయదు. భారత రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు ఇచ్చిందా లేదా అంటే ఎస్సీల మాటలు బీసీలు కూడా మాట్లాడుతున్నా అంబేద్కర్ చెప్పిండు. ఎక్కడన్నా మాలమాదిగల పంచాయతీలు పెట్టుకుంటే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో దాని మధ్యలో రావద్దని అంబేద్కర్ చెప్పిండు. ఎక్కడన్నా మా వాక్ స్వాతంత్రం బై మాకు విజ్ఞానం వచ్చింది చదువుకున్నా చెప్తున్నా మాకు తెలిసింది చెప్తున్నా మాకన్నా ఎక్కువ నువ్వు చెప్పు రాజ్యాంగం నిన్ను మాట్లాడద్దని చెప్పిందని చెప్తే బంద్ చేస్తాం. ఇది ఎక్కడ కథ. ఇంకానంటే ఒకటన్నా ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న అంశాల్లో అంటే ఈ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దీన్ని సహకరిస్తానని ఖచ్చితంగా దీన్ని ఆమోదిస్తాం. ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదట తెలంగాణలోనే ఈ రిజర్వేషన్ మేము అమలు చేస్తాం అన్నాక కూడా ఎందుకు ఈ కొట్లాట అనేది కొంతమంది అడుగుతారు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ప్రభుత్వం ఆమోదించకపోతే కదా కొట్లాడాలని. ఏం చెప్పిండంటే ఆల్రెడీ అప్పటికి ఆ జడ్జిమెంట్ వచ్చేటప్పటికి అవసరం అనుకుంటే నేను వీటిలలో ఆ ఉద్యోగాలలో కూడా అమలు చేసి పెడతా అని చెప్పండి. ఈ వర్గీకరణ అమలు చేస్తా అన్నాడు. చేయలే కదా. చేయకుండా కమిషన్ వేసిండు. కమిషన్ వేసినంటే మళ్ళీ ఇది ఏటో పోస్ట్ పోన్ చేసినట్టే కదా. ఇట్లా గతంలో కూడా జరిగినాయి. తెలంగాణ అంశంలో కూడా ద ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ స్టేట్ హుడ్ హ్యాస్ బిగన్ అని చిదంబరము ఢిల్లీలో ప్రకటన చేసిండు. డిసెంబర్ 9, 2009 అనుకుంటా ప్రకటన చేసిండు. చేసిన తర్వాత 23 రోజులు మళ్ళీ ఇంకా తిరిగేసి కమిషన్ వేసి పడేసారు. ఒక కమిషన్ శ్రీకృష్ణ కమిషన్. అట్లా ఈ కమిషన్ వేసి తాస్తారని చేసి రేపు ఇస్తారో అయ్యారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే నష్టపోతున్నాం, ఉద్యోగాలు లేక ఇవన్నీ నష్టపోతున్నాం అనేది వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు అన్న ప్రామిస్ వెంటనే మేము దీంట్లో కూడా అమలు చేస్తాం అన్న తర్వాత వెనుకకు పోయింది కదా. వెనుకకు పోయినందుకనే ఈ పంచాయతీ. కానంటే ఒకటన్నా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు మాలల తరపు నుంచి నేను నిలబడుతున్నా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ సంబంధించి మేము అడ్డుకుని తీరుతామని ఆయన చెప్తారు. రేవంత్ రెడ్డి గారు నేను రిజర్వేషన్ కి అనుగుణంగా ఉన్నాను, నేను దీన్ని చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మాలల తరపున వివేక్ వెంకటస్వామి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి నేను దీన్ని అడ్డం పెడతా అంటే కరెక్టేనా? అంటే కరెక్ట్ అంశం అదే వాళ్ళు బలవంతులబ్బా. ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉన్నది. ఇప్పుడు ఇది రాగానే ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి కేసీ వేణుగోపాల్ అంటే ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు దీని గురించి మాట్లాడదు, ఇక్కడ రేవంత్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్. మరి కావాలని రేవంత్ తోటి ఇప్పించిండొచ్చు వాళ్ళు, నువ్వు ఇట్లా మాట్లాడు మేము ఈ మాట మాట్లాడతాం అనొచ్చు. రేవంత్ కూడా మరి ఏఐసిసి పర్మిషన్ లేదు అంత ఈజీగా మాట్లాడు కదా. నువ్వు మాట్లాడితే ఏంటంటే రేవంత్ ఇట్లా అన్నాడు కదా, నువ్వు అంటున్నావు రేవంత్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాడు కదా అని. అంటే ఒక సైడ్ సపోర్ట్ చేసినట్టు మళ్ళీ దాన్ని ఆపినట్టు. ఒకటే పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడు అంటే ముఖ్యమంత్రి అయితే సానుకూలంగా ఉండాలి సింపతి ఆయన కొట్టేసినందుకు. మళ్ళీ ఢిల్లీ నుంచి ఏమో స్టేట్మెంట్ ఇచ్చి మేము నేషనల్ పార్టీ డిసిషన్ తీసుకునేంత వరకు మీరేం చేయొద్దు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అని, తెలంగాణలో రేవంత్ రెడ్డి అని కూడా క్లియర్ కట్ గా చెప్పిండు. చెప్పినందుకు ఆగిందనే అభిప్రాయం ఉన్నది. నేనేమంటున్నా ఇద్దరి మధ్యలో ఉడంబడిక బద్మాషి ఉన్నది. ఇది నువ్వు ఇక్కడ మాట్లాడినట్టు చేయి, నేను ఆపినట్టు చేస్తా అని. ఎందుకంటే ఈ దేశాన్ని ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి శక్తుల ప్రభావం అక్కడ ఉన్నది. 1,00,000 కోట్లకు పైన సంపాదించినట్టు వివేక్ వెంకటస్వామి అనేట ఆయన. సో అందుకనే వీళ్ళకి ఆ పతారు ఉన్నది కాబట్టి ఆ ఢిల్లీలో పోయి కూర్చొని వీళ్ళు ఆపగలుగుతున్నారు.
లేకపోతే ఇప్పుడు అమలు కావాలి కదా మరి వెంటనే సుప్రీం కోర్టు ఇచ్చిన తర్వాత హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన తర్వాత అది అమలు కావాల్సిందే. నువ్వు డేటా అంటే ఫైనల్ జడ్జిమెంట్, నువ్వు డేటా ఎట్లా కలెక్ట్ చేస్తావు, ఏంటిది ఏం సంగతి అనేది నువ్వు గవర్నమెంట్ డిసైడ్ చేయని, దీని ప్రాపర్ గా దీని ప్రకారంగా చేస్తే లీగల్ గా మేము కులగణన అనేది క్లియర్ కట్ ఉంటుంది. లేదా 2011 జనాభా దామాషా ప్రకారం ఇప్పుడు చేస్తాం, నెక్స్ట్ అయిన తర్వాత మేము దాని ప్రకారంగా ఏదో సమ్ స్టాండ్ ఉండాలి కదా. నువ్వు ఆపి మళ్ళీ కమిషన్ వేస్తే ఇలా ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వివేక్ వెంకట సామాసంటోళ్ళు తప్ప మొత్తం అన్ని ఉపకులాల కాడికెళ్ళి నాతో కూడా మాట్లాడుతున్నారు, కాడికెళ్ళి అందరు కూడా మాకు వర్గీకరణ కావాలి అంటున్నారు. మాకు వర్గీకరణ 100% కావాలి, మాకు కూడా అన్యాయం జరుగుతున్నది అని అంటున్నారు. నాకు ఇంకెక్కడిది న్యాయమైన డిమాండ్ అందరూ అడుగుతున్నారు, అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. సో అందుకనే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళిత్ డిక్లరేషన్ లో నెంబర్ 1 పాయింట్ పెట్టింది, మేము రాగానే వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని. నువ్వు కమిషన్ వేస్తా అని చెప్పలే కదా, నువ్వు జడ్జిమెంట్ కూడా వచ్చింది, మేము ముంగట చిట్కెలు వేసారు, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమలు చేయాలి. అమలు చేసే కాడికి రాగానే మళ్ళీ కార్యక్రమం వేసాడు. ఎక్కడిది అంటే ఎక్కడనో వీళ్ళ ఈ ధన బలము, అధికార బలము, హోదాల బలం ఎక్కడైతుందో వాళ్ళందరూ మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే వివేక వెంకట స్వామి ఇంట్లో 3 పదవులు ఉన్నాయబ్బా, మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అంబేద్కర్ అట్లా చెప్పలే కదా, నీ ఇంట్లోకి ఒక్కటి వచ్చిన తర్వాత అది నువ్వు పే బ్యాక్ టు ద సొసైటీ చేయాల్సిందే కదా. అంబేద్కర్ చెప్పలే నీ ఇంట్లో 3 పదవులు తీసుకోరా నాయనా అని ఏ దళితుని చెప్పలే, కానీ నువ్వు తీసుకుంటున్నావు. అదే వీళ్ళు అడుగుతున్నారు కదా, అది న్యాయబద్ధమైన డిమాండ్ కాదు అని. ఇలా పెద్ద మీడియా హౌస్, దేశంలో ఉన్నటువంటి పెద్ద మీడియా హౌస్ కాడికి వెళ్ళి ఈయన పెట్టి మెయింటైన్ చేయని, ఇట్స్ ఓకే. కానీ నువ్వు ఆ వర్గాలకు ఉపకారం చేసేటట్టు ఉండాలి. కానీ ఆ వర్గాలకు ఉన్నటువంటి హక్కులు, రాజకీయ హక్కులు, లేకపోతే బిజినెస్ హక్కులు ఇటువంటి కావచ్చు, ఇంకా సోషల్ డిస్క్రిమినేషన్ నువ్వు కూడా నీ కింది వర్గాలకు చేస్తే ప్రశ్నార్థం అయితే అదే జరుగుతుంది. నిన్న ఒక వీడియోలో మీరు మాట్లాడినట్టు ఆకునూరి మురళి గారి గురించి మీరు మాట్లాడిన అంశాలు కొంత చర్చ జరుగుతూ ఉంది బయట. అంటే ఎందుకు అంత మాట్లాడాల్సి వచ్చింది, అంటే ఏం జరిగింది? యాక్చువల్ గా ఒక చర్చ చాలా రోజుల నుంచి నేను తన కలిసి, అంటే ఇంకా మిగతా టీం కూడా ఉన్నది, తన కన్వీనర్లు, మిగతా వాళ్ళందరూ కన్వీనర్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం మీద చాలా ఇక్కడ కూడా మేము చాలా సమావేశాలు పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం. తెలంగాణలో ఉన్నటువంటి విధ్వంసమైన విద్యా వ్యవస్థ గత ప్రభుత్వంలో ఉన్న టైంలో మేము మొత్తం తెలంగాణ అంతా తిరిగి బడు నిద్రలు చేసి, అంటే నేను ఎప్పటి నుంచో నా ఇంటర్మీడియట్ డేస్ నుంచి కాడికెళ్ళి తెలంగాణ విద్యా వ్యవస్థ మీద తిరుగుతూ ఉంటాం. కానీ డిగ్రీ యూనివర్సిటీకి వచ్చిన కాడికెళ్ళి ఈ ఇష్యూస్ మీద బాగా మొదటి నుంచి ఉండే, ఎప్పటి తిరుగుతూనే ఉన్నాం. తర్వాత నేను కూడా బాగా తిరుగుతున్న క్రమంలో ఈయన ఎప్పుడైతే ఆంధ్రాలో ఈయన ఎడ్యుకేషన్ ఇక్కడ నుంచి కేసీఆర్ తో పడిరాక ఒక 6 నెలల ముందు ఏదో రిజైన్ చేసిపోయి అక్కడ పోయింది కదా, పడిరాకపోయిన తర్వాత తన ఇక్కడ విద్యా వ్యవస్థ మీద పనిచేయాలని కొంతమంది టీంతోనే తిరుగుతున్న క్రమంలో ఆ స్టార్టింగ్ లే నన్ను కూడా ఏదో వేరే అంశం మీద, ఒక లాకప్ డెత్ అంశం మీద వాళ్ళు ఒక సంస్థ పెట్టిరు ఇక్కడ, నువ్వు మాతో కూడా పార్టిసిపేట్ అయ్యి జాయిన్ అయ్యి నువ్వు కూడా చేస్తే బాగుంటది అట్లా అని మాట్లాడి వెంబడబడితే సరేలే అని చెప్పని పోయినాము. తెగించి అందరికి తెలుసు, సమాజం అందరికి తెలుసు, నేను మొత్తం ఊర్లు మొత్తం తిరిగేది, బడి నిద్ర చేసినాం, అన్ని చేసి మేమంతా ఒక రిపోర్ట్ తయారు చేసిన క్రమంలో యాక్చువల్ గా మాకు ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ పెట్టాలని కూడా ఆలోచన ఉండే. సో నేను కూడా ఆల్టర్నేట్ పొలిటికల్ ప్లాట్ఫామ్, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు జనాన్ని మోసం చేస్తున్నాయి కాబట్టి ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ సైడ్ పోవాలని చూసినాం, బాగా ప్రయత్నాలు కూడా చేసినాం. అవసరమైతే ది బెస్ట్ ఆప్షన్ ఏది ఉన్నది, కేసీఆర్ ను ఓడగొట్టిన తర్వాత ఇంకేం బెస్ట్ ఆప్షన్ ఏది ఉంటుంది అనేది దాని మీద కూడా కొంత ఇంటర్నల్ గా చర్చలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఆ క్రమంలో మేము ఏం చేసినామంటే మేనిఫెస్టోలు పట్టుకొని అందరు తిరిగినాం. మేము ఎడ్యుకేషన్ మేనిఫెస్టో తీసుకున్నాం, హెల్త్ మేనిఫెస్టో చేసినాము, నిరుద్యోగులకు సంబంధించినటువంటిది చేసినాము, కులగణనకు సంబంధించినటువంటి చేసినాం, వ్యవసాయానికి సంబంధించినటువంటి చేసినాం, స్కిల్ సెట్స్ కు సంబంధించి, అంటే ఇట్లా డిఫరెంట్ ఒక 6 అంశాల మీద మేము అందరూ కొంచెం ఇంటెలెక్చువల్స్ తోటి తెలంగాణలో ఉన్నటువంటి అందరితో మొత్తం కూర్చొని తయారు చేసి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని అన్ని పొలిటికల్ పార్టీస్ కు సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరకెళ్ళి పోయి ఇవ్వడం జరిగింది. కానీ ఏ రాజకీయ పార్టీ దాన్ని పెట్టలే, ఏ రాజకీయ పార్టీ కూడా కన్సిడర్ చేయని తర్వాత ఇప్పుడు నిన్న మొన్న ఏమైంది సరే అదంతా కన్సిడర్ అవుతుంది, తన పోయిండు కమిషన్ చైర్మన్ అనేది ఎంత అయింది. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే నన్ను నిన్న సోషల్ డెమోక్రటిక్ ఫోరం దానిలోకి వెళ్ళి మొన్న రాత్రి ఇప్పుడు తీసేసినట్టున్నారు. అది నేను నిన్న చూసిన, యాక్చువల్ గా నిన్న యూనివర్సిటీ మీటింగ్ లో చూసిన, అదే తీసేసింది. సో యాక్చువల్ గా మా నేపథ్యం మేము కలిసి తిరుగుడు మాత్రం నేపథ్యం ఇది. తీసేసిన దానికి ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే నిన్న మొన్న చర్చ జరుగుతున్నది ఏంటంటే వర్గీకరణ సైడ్ నేను ఎప్పుడైతే సపోర్ట్ స్టార్ట్ చేసినో నాకు ఆకునూరు మురళి నుంచి గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టిండ్రు, విమలక్క నువ్వు ఎట్లా పోతావు ఆ మీటింగ్ కు, వర్గీకరణకు నేను సూత్రప్రాయంగా సపోర్ట్ చేస్తున్నా గానీ మీరిద్దరు బోర్డు మీరిద్దరు ఈజ్ ఎ బీజేపీ గాయ్, మీరు వాళ్ళతో ఎట్లా కలుస్తారని దాని మీద చర్చ జరిగింది. నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగిండ్రు,
నేను ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇవ్వలేదు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. అంతకు ముందే ఒక చర్చ మా దాంట్లో ఏం జరిగిందంటే నేను మనువాదులకు సపోర్ట్, బీజేపీకి నేను సపోర్ట్ చేసిన అనేది ఒక బ్లేమ్ గేమ్ వేసారు నా మీద. ఉట్టి కావాలని ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మ గర్ల్ తోని ఒక ఆమెతోని ఒక మెసేజ్ పెట్టించండి. ఇదంతా ప్లాన్డ్. ఆత్మూరు మురళి మరి ఆమెకు నేను ఎక్కువ ఈ సామాజిక కోణం మాట్లాడతా కాబట్టి ఆమె ద్వారా పెట్టిపించిందా ఏదో నాకు తెలియదు కానీ ఒక ఆంధ్ర వాళ్ళతో పెట్టిపించండి ఉంది. అది కూడా ఉంది. అదంతా ఇక పెద్ద స్టోరీ అది ఉంది. మెసేజ్ పెట్టిపించి చాలా పెద్ద పెద్ద పదాలు వాడితారేమో నా జీవితం అంతా నేను ఒక సైడ్ తిరుగుతా, వీళ్ళు అన్ని గీ బ్రాండ్ వేసేది ఎక్కడిది అది అని చెప్పని మాట్లాడే క్రమంలో కొద్దిగా డీప్ గా చర్చ, చాలా అంశాలలో డీప్ గా ఒక చర్చ జరిగింది. నేను కూడా వాదోపాదాలు జరిగినాయి. మా దీంట్లోనే ఒకరు మాట్లాడుకుంటూ వాడు అని మాట్లాడారు మందకృష్ణ గురించి. నేను దాని మీద స్టాండ్ తీసుకొని ఏ సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్న క్రమంలో వాడు అనే పదం వాడద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఏదో ఎవరో గురించి అంటే వేరే విషయం, కానీ ఒక అంశం మీద పోరాటం చేస్తున్నటువంటి చదువుకున్న మీరు ఇట్లా మాట్లాడదు. అప్పటి నుంచే కొద్దిగా నడుస్తున్నది. యాక్చువల్ గా ఫ్రిక్షన్ కొద్దిగా నడుస్తున్నది. నన్ను అట్లా బట్టగాల్చి మీదేసి నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినావు అనేది ఒక బ్లేమ్ గేమ్ పెట్టిండు. నా ఇంటికి దీపాదాస్ మున్షి వచ్చిపోయింది. నేను ఎవరికి సపోర్ట్ చేసిన అనేది దీపాదాస్ మున్షి కెరికే. ఓకే, గంటలు నాతో కూర్చొని పోయింది. చాలా మంది ఏఐసిసి వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఛార్జీలు కానటువంటి వాళ్ళు సీక్రెట్ గా వచ్చి చేసిన వాళ్ళు కూడా వచ్చిపోయింది. కానీ నేను ఓపెన్ గా కాకుండా కానీ నేను ఎట్లా సపోర్ట్ చేయాలి ఏందనేది నేను నా వరకు నేను చేసిన. జాగో తెలంగాణ ఎప్పుడైతే యాత్ర స్టార్ట్ చేసిందో అప్పుడు మాత్రం నేను జాగో తెలంగాణతో వీళ్ళతో పోలేదు. వీళ్ళందరూ కంప్లీట్ గా డైరెక్ట్ కాంగ్రెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను దేంతో ఇన్వాల్వ్ అయ్యి బ్రాండ్ కావాలనేది లేకుండే. నేను రాజకీయాలకేం దూరం లేను. కాకపోతే నాదొక అంశం ఏముండే అంటే కాంగ్రెస్ బీసీలకు టికెట్లు ఇస్తలేదు పార్లమెంట్ లో. నేను అంశం కూడా మాట్లాడినా. బీసీల కాంగ్రెస్ నుంచి టికెట్లు ఇవ్వనియండి, బీసీల కాంగ్రెస్ నుంచి టికెట్లు ఇవ్వండి. రేపు బద్నాం అవుతాం. బీసీల లోపల ఒక అభిప్రాయం డెవలప్ అవుతా ఉన్నది. బీజేపీ బీసీలకు టికెట్లు ఇస్తున్నది కానీ కాంగ్రెస్ బీసీలను విస్మరిస్తున్నది. కాబట్టినే బీసీ సెక్షన్ నుంచి భవిష్యత్తులో రాజకీయాలకు పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా వీళ్ళు వాళ్ళ పార్టీల తీర్మానాలు చేసినప్పుడు కూడా, సిడబ్ల్యూసీ తీర్మానాలు చేసినప్పుడు కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు బీసీలకు ఇస్తామని చెప్పని ఏదైతే మాట్లాడిండ్రో అది ఇవ్వలేదు కనుక వాళ్ళు 23 ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అంతే. అది కూడా ఓల్డ్ సీట్లు ఇచ్చారు. 3-4 సీట్లు అయితే 11 సీట్లు చూడు ఇచ్చిండ్రు. అదొక అభిప్రాయం. బీసీలలో తెలంగాణలో మెజారిటీ ఉన్నారు కాబట్టి అది అభిప్రాయం ఉంది. అయితే బీసీలు నిలబడ్డ కాడ, ఆ పార్టీలకి నిలబడ్డ కాడ వీళ్ళని కూడా కాంగ్రెస్ నుంచి ఇవ్వమని చెప్పండి. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళతో చాలా మాట్లాడుతూ ఉండ్రి. ఓకే, ఆ క్రమంలో బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. అట్లా పోతే ఇబ్బంది అవుతుంది. అయితే ఈవెన్ సుగుణ కుమార్ ఆదిలాబాద్ లో నిలబడ్డ ఆమె కూడా మా ఊళ్ళు పోయి ఫుల్ టైం వర్క్ చేసిండ్రు. నేను ఓపెన్ గా వచ్చి ఎక్కడ ఎవరికి నేను సపోర్ట్ చేయలేను, సైలెంట్ ఉన్నా. ఇంటర్నల్ గా ఎవరున్నారో వాళ్ళకి జరిగింది. అయితే నేనన్నా ఎక్కడ మీరు బీజేపీని ఎక్కడ సపోర్ట్ చేసినట్టు మీకు ఆధారాలు ఉంటే దయచేసి చూపియండి. మీరు ఇట్లా అనవసరంగా బట్టగాల్సింది. అది మొన్న ఎప్పుడైతే ఈ చర్చలు అన్ని ఆ అమ్మాయి ఇట్లా పెట్టిందో ఇవి మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. నేను ఏమైందంటే ఇప్పుడు ఆయన ఉద్యమం మొదలు పెట్టిండు. ఆయన ఏమనుకుంటే నేను కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలి, నేను ఎట్లా కమిషన్ పోతున్నా నువ్వు రావాలనేది ఆయనకు ఉండే అన్నట్టు. అరే నిన్ను చూసి నేను ఈ విద్యా వ్యవస్థ మీద రాలేదా ఆయన, నిన్ను చూసి రాలే, నేను అంత ముందు నుంచే తిరుగుతున్నా. సో నేను కూడా అట్లే మళ్ళీ నేను ఈ సావుల కాడికి పోయినప్పుడు, మొట్టమొదటి సావుల కాడికి పోయినప్పుడు మన పోచంపల్లి మండలికి సంబంధించినటువంటి ఒక విద్యార్థికి ప్రశాంత్, ఆ పిల్లగానికి ఫుడ్ పాయిజన్ చచ్చిపోతే నేను హాస్పిటల్కి పోయినా. నేను పోయిన తర్వాత నువ్వు ఎట్లా ఇప్పుడే గవర్నమెంట్ మీద పోతే ఎట్లా నువ్వు వ్యతిరేకంగా ఎందుకు పోయినావు? అరే ఏం సార్ ఏం మాట్లాడుతుండ్రు, పిల్లగాడు చచ్చిపోయిండా? నా జీవితం నాకు తెలిసిందే అది. నేను ఈవెన్ ఒక ప్రజాప్రతినిధి అయినా నేను పోయేటోని నాడికి, నేను 100% పోయేటోని. నేను వాకు మాట్లాడేందుకు అవసరమైతే ఎలక్షన్స్ లకు పోవాలి కానీ ఇవేందని చెప్పి. అయితే ఆ రోజు నేను పోయిన తర్వాత ఒక దయనీయమైన సంఘటన ఇంతకుముందు చెప్పిన నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఏంటంటే ఒక విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ అని సబ్ ఇన్స్పెక్టర్ ఏది అక్కడ పోలీస్ స్టేషన్ ఏది యాదాద్రి భువనగిరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి డెడ్ బాడీని తీసుకొని పోతున్నారు. ఇక్కడ బంజారా హిల్స్ నుంచి తీసుకొని పోతుంటే శవాన్ని మా ఊరికి తీసుకుపోతామని చెప్పి వాళ్ళకి పాపం హైదరాబాద్ తెలియదు, ఏం తెలియదు, పోస్ట్ మార్టం తెలియదు, పాడు తెలియదు, మన తెలియదు. వాళ్ళకి ఏదో కూల్పని చేసుకుంటూ వాళ్ళు అంటే లేదు మేము వేరే దగ్గర వేరే దగ్గర తీసుకోపోతే అటు ఇటు అనేది. అదే వద్దు సార్ మా ఊరికే తీసుకోపోతే ముండా గిండాని అడగోలు మాటలు తిట్టి, అది అనరాని మాటలు తిట్టి కార్లోకి వెళ్ళి లిటరల్ గా బేగంపేట పబ్లిక్ స్కూల్ ముంగట కాలుతో దాన్ని కింద పడేసిండు. తల్లిని శవం పక్కకు, తల్లిని కొడుకు శవం ఉంటది, తల్లిని దాన్ని వాళ్ళ అమ్మమ్మని దాన్ని తాతని ఇదంతా మోకాలని కొట్టుకపోయినాయి. ఆ పోయిన ఆ సీన్ చూడ పొద్దుగా నాకు ఫోన్ వచ్చింది. నేను దాన్ని వెళ్ళిపోయినా. అప్పుడు ఇంకెవరు లేరు. అది ఫస్ట్ టైం అంటే నేను గవర్నమెంట్ మీద నేను మళ్ళీ మాట్లాడింది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి, ఇదేంటి ఇట్లా కొడతారు. ఆ పోలీస్ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని లెటర్ కూడా ఇచ్చింది. వాళ్ళంతా ఊరోళ్ళు ఆ సర్పంచ్ వాళ్ళందరూ వచ్చింది. జిబ్లాక్పల్లి ఏదో ఊరు ఆ పేరు. సో మొత్తం తీసి
ఇచ్చి మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఐ థింక్ డీసీపీకి వాళ్ళు పోయి ఇచ్చిండ్రు. అక్కడ కూడా ఒక కాపీ ఐ థింక్ ఏసీపీ అని కూడా రవికాంత్ రెడ్డి ఏదో ఉండే పేరు ఇచ్చినాం. ఇప్పటివరకు దాని మీద యాక్షన్ లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు నువ్వు గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇది రావాలి మన గవర్నమెంట్ కదా అనే టైప్ లో మాట్లాడతావు. మన గవర్నమెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఆయనకు అది కోపం మంట. ఇప్పుడు నేనేమో ఇట్లకెళ్ళి తిరుగుతున్నా. అంత ముందేమో కొంత పబ్లిక్ తెలిసినట్టుగా ఇద్దరం కలిసి పోయినాం కదా, అనుకోకుండా ఊర్లో టాయిలెట్ లేదని జనాలంతా లైన్ పెట్టి నిలబడి ఒక ఫోటో వేసి ఆ బడికి నేను రఘు ఆడికి పోయినాం. మాకు తెలియదు ఆయన వస్తున్నట్టు. మేము అంతా చూస్తుంటే ఆయన వచ్చింది ఆడికి. సో ఇట్లా ఏమైందంటే ఆయనకి ఎక్కడో లోపల వసులుతున్నది. అరే వీడేమో బడ్ల గురి తిరుగుతుంది, నేనేమో చచ్చిపోతున్నారా భయ మరి చక్కగా చేయరని. ఈయనేమో కమిషన్ కు పోయేటప్పుడు కూడా నేను క్లియర్ ఏం చెప్పినా అంటే మీకేమైనా ఫండ్స్ ఇస్తుండ్రా, ఇది సూచనలు సలహాల కమిటీ నువ్వు వేసింది, నీ రిపోర్టు ఏం అమలు చేయాలని ఇదేం లేదు. ఆల్రెడీ మనం బడులన్నీ తిరిగినాం కదా, వచ్చాడు బడులు తిరిగినాం, మనమే రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం. మరి ఇప్పుడు నువ్వు కొత్తగా తయారు చేసేది మనం కూడా తిరిగినాం. ఈ అధికారికంగా ఒక పదవి కోసం పోతున్నాడు అనేది అర్థమైంది. నేను సైలెంట్ కూకున్నా. ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇవన్నీ సైలెంట్ నడుస్తున్న క్రమంలో 80% నన్ను ఆ గ్రూప్ లోకి వెళ్ళి తీసేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది రిజర్వేషన్ అంశాన్ని నేను ఎట్లయితే పోతున్నానో దీన్ని లేవనెత్తి దాని మీద బట్టగాల్చి మీదేసినట్టు చేసి ఆ గ్రూప్ లోకి వెళ్ళి నన్ను రిమూవ్ చేసిండు. ఇదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇదే విధంగా కొంతమంది బీసీలు కూడా మాట్లాడతారు. ఇటు మాట్లాడాలి కదా అటు ఎందుకు అనేది ఒకటి ఉంది. అలాగే రేంజర్ల రాజేష్ అన్నట్టు బీసీలు ఏం పీకుతారు అనే అంశం మీద కూడా ఒక మాట మాట్లాడారు. ఏం చెప్తారు? నేను వినలేదు బీసీలు ఏం పీకుతారు అనేది నేను వినలేదు. ఒకవేళ అదే కనుక ఉండేది ఉంటే వాళ్ళు కూడా రాజకీయ నేపథ్యం ఉంటది కదా. అంటే వాళ్ళకు బీసీలతో అవసరం లేదు, బీసీ మేధావులతో అవసరం లేదు, బీసీ ఓట్లతో అవసరం లేదు, కమ్మోళ్ళు ఎవరన్నా వర్గీకరణ వాళ్ళ అవసరం లేదు, రెడ్డిలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తిట్టుర్రి, అందరిని తిట్టుర్రి. మీకు రాజకీయాలు వద్దు ఏమొద్దు. ఇదేంటంటే సావుకాలం దగ్గరకు వస్తే ఇటువంటి మాటలే మాట్లాడతారు. అంటే ఎవరు ఓట్లు లేకుండా ఓన్లీ వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకొని రేపు పొద్దుగాల గమ్మని చెప్పండి, మంచిదే. కానీ అవసరం లేదంటే కానీ మరి మీ గురించి కూడా మేము మాట్లాడతలేం కదా. మేము మాట్లాడేది మీ వ్యక్తిలో ఇండివిజువల్స్ గురించి కాదు, మేము కూడా మాట్లాడేది ఒక వ్యవస్థ. ఎవరు అపోజ్ చేస్తే వాళ్ళని తిట్టుకుంటూ పోతే సమాజంలో అంటున్నాం మా బీసీలో కూడా ఇన్ని క్వాలిటీస్ ఉంటే ఇన్ని క్వాలిటీస్ సరిదిద్దుకోవాలి, అది క్లియర్ కట్ ఉండాలి. కానీ మీకు దోచినట్టుగా మీరు ఎట్లా మాట్లాడతారు అంటే పిస్తలు పెట్టుకోకూడదా లేకపోతే బాంబులు పెడతా, ఇది ఎక్కడ కదండి, ఇది ఎక్కడ అర్థం. మా మెజారిటీ ఉన్నాం కదా, మెజారిటీ మా కులాలే ఉన్నాయి. తర్వాత మీ కులం ఉన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారబ్బా. మీరు అదెందుకు అర్థం చేసుకుంటలేరు? మీరే మొత్తం అంటారు కులం అంతా మీతోనే ఉండదు అనుకోకూరి. ఓకే, మా దాంట్లో కూడా ఒకవేళ వర్గీకరణ వద్దు అనే శక్తులు ఏమైనా ఉండదు అంటే మాట్లాడండి. మీరు కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ కదా. నువ్వు బీసీలనే బ్రాండ్ చేస్తున్నావు, ఓకే బీసీలో అవసరం లేకుండా ఓకే, అవసరం లేకుండా కానీ మంచిదే కదా, జనం కూడా తెలిసిపోతుంది వీళ్ళ పలాని మాలా సంఘాలకు మా బీసీలతోనే అక్కర్లేదు అని చెప్తున్నారు. ఓకే, మాకు కూడా ఓకే, ఇట్స్ ఓకే. మీ గురించి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అంటే ఎప్పుడు కూడా గతంలో పృథ్వీ అనేటోడు ఎక్కడ కూడా టార్గెట్ అవ్వకుండానే ఉన్నాడు. ఇప్పుడు దాకా అందరితో కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు టార్గెట్ అవుతాం. అంటే గత 4-5 రోజుల నుంచి మాట్లాడిన దగ్గర నుంచి కూడా కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ కి టార్గెట్ అవుతున్నారు పృథ్వీ. అంటే మరి ఇది ఎట్లా తీసుకుంటారు? నేను ఒక్కటే అబ్బా, తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా నేను టార్గెట్ అయినా, ఆంధ్రోళ్ళకి టార్గెట్ అయినా, చంద్రబాబు ఏజెంట్లకు తెలంగాణలో ఉన్నటువంటి చంద్రబాబు ఏజెంట్లకు నేను టార్గెట్ అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను టార్గెట్ అయినా. మేము టార్గెట్ అయిందబ్బా, పిస్తలు తీసి మానుకోటలకు కాల్చింది కదా ఏజెంట్లు. సరే తర్వాత వాళ్ళు మంత్రులైంది, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కూస్తున్నారు, అది వేరే విషయం. పృథ్వీరాజ్ కొత్తగా టార్గెట్ అవుడు కాదు, అంతకుముందు కూడా జరిగింది. అంతకుముందు సోషల్ మీడియా అంత లేదు కాబట్టి ఉండే. నేను 2009లో నేను ఇక్కడ ఎవరి మీద బతుకొచ్చిన గురించి ఎప్పుడు నేను పంచాయతీ పెట్టలే. మమ్మల్ని దోపిడీ చేసి, మా వనరులు దోపిడీ చేసి, మా జీవితాలను బొగ్గుపాలు చేసి అటువంటి వాళ్ళ మీద దోపిడీ దొంగలని మాట్లాడినా, బరాబర్ మాట్లాడినా అప్పుడు టార్గెట్ అయినా కాలేదని ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఇదే ఒక న్యాయమైన డిమాండ్. పృథ్వీరాజ్ అంటాడు ఎస్ న్యాయమైన డిమాండ్ ప్రకారంగా ఉన్నాడు. నువ్వు జడ్జిలు ఇచ్చారు కదా 7 మంది, నువ్వు ఏ కమిషన్ చూసినా 65ల కమిషన్ కావచ్చు, తర్వాత వచ్చిన ఉషా మేరా కమిషన్ కావచ్చు, సిట్టింగ్ జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, చీఫ్ జస్టిస్ కూడా ఉన్న దాన్ని ధర్మాసనాన్ని దాన్ని నేను న్యాయమనే నమ్మి నేను అది న్యాయమైన డిమాండ్ కాబట్టి దాని అమలు గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక దీనిలో తప్పేముంటే చెప్పు. ఒక న్యాయమైన డిమాండ్ గురించి పృథ్వీరాజ్ ఉన్నారు, నువ్వు న్యాయమైన డిమాండ్ కాదు ఎట్లున్నదంటే నేను తీసుకొచ్చి ఎందుకులే మాటలు ఎటో పోతుంటాయి కానీ I want to rape someone 100 times. I want to keep her without her acceptance. నేను ఏదంటే అది చేస్తా అనే లెక్కలు అంటే దుర్మార్గంగా మాట్లాడితే ఎట్లా? ఇది అది కాదు కదా, సభ్య సమాజం ఉన్నది కదా. సో ఇవన్నీ న్యాయమైన డిమాండ్ ఉన్నప్పుడు మీరు ఎవరు మాట్లాడదు అంటే మాకు ఇది న్యాయం అనిపిస్తుంది, మాట్లాడుతున్నాం.
నన్ను కూడా అంటున్నారు, అరే మచ్చలేను నువ్వు ఇప్పటిదాకా ఎవ్వరికి అన్ని వర్గాలకు అందరికి నువ్వు ఈక్వల్ గా సమానంగా ఉండే నీకేం మచ్చ కూడా లేదు కదా. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఇప్పటికి కూడా నన్ను కావాలని బురద జల్లి మచ్చ చేసే ప్రయత్నము కొంతమంది మేధావులని చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, ఈ 1,00,000 కోట్ల యజమాని ఎవరైతే వివేక్ అండర్ లో పనిచేస్తున్నటువంటి కొన్ని శక్తులు ఏవైతున్నాయో ఇంతకుముందు చెప్పిన 3 పదవులు ఒకటే ఇంట్లో ఉన్నాయని వాళ్ళ తరపుకెళ్ళి ఉండి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళు 30 లక్షల చెక్ పెట్టి ఇవన్నీ పెట్టి షో ఆఫ్ చేస్తున్నారు. కానండి ఈ మధ్య కాలంలో ఈ మాట కూడా ఎక్కువ తిరుగుతా ఉందన్న, కొంతమంది మేధావులు మాట్లాడతాను. ఈ పెయిడ్ బ్యాచ్ అంతా ఒక సైడ్కి వెళ్ళింది, ఈ పెయిడ్ బ్యాచ్ అంటే ఇక ఆ డబ్బా కొట్టుకుంటా ఉంటారు. కానీ మిమ్మల్ని విఠలన్న ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరు వీళ్ళని ఉద్దేశించి చెప్తా ఉన్నారు. నిజంగా అదే పృథ్వీ అనేటువంటి పెయిడ్ బ్యాచ్ తెలంగాణ సమాజానికి ఎరక పృథ్వీ ఏందనేది వీళ్ళు ఒక్కరు కాదు. ఇవాళ కనబడ్డా నీకు అంటే నేను మందకృష్ణకు సపోర్ట్ చేసి వర్గీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తే నీకు పెయిడ్ బ్యాచ్ కనబడ్డా. నేను అంతకుముందు కనిపించలే, అంతకుముందు ఎప్పుడు పృథ్వీరాజ్ లేడు కదా, మరి ఒకటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు. మరి అంతకుముందు ఎవరెందుకు మాట్లాడాలి, ఎవరెందుకు చెప్పాలి, ఒకవేళ పెయిడ్ బ్యాచ్ అని అనుకుందాం అనుకో. పాపం మరి పేమెంట్లు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరు ఏమేమి ఇచ్చినా కూడా తెలియాలి కదా, జనానికి కూడా తెలియాలి కదా, జనానికి కూడా తెలియాలి. వాస్తవమే కదా. నువ్వు ఓవర్ నైట్ నువ్వు జయదీర్ తిరుమలరావు సార్ నువ్వు పెయిడ్ బ్యాచ్ అంటావు. మొత్తం ఇక్కడ కాదు ఎక్కడెక్కడో రిమోట్ ప్లేసెస్ లకు సార్ నేను కూడా తిరిగినాం. సార్ అయితే ఎప్పటి నుండు నాకు మీసాలు రానప్పటి నుంచి, సార్ నౌకరైనప్పటి నుంచి సార్ తిరుగుతా ఉన్నాడు. ప్రజల గురించి, కింది కులాల గురించి, కింది వర్గాల గురించి పనిచేసినటువంటి వాళ్ళు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అసంటి వాళ్ళు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ అసంటి వాళ్ళు, జస్టిస్ చంద్రకుమార్ అసంటి వాళ్ళు, మచ్చలేని మనుషులు, ప్రొఫెసర్ తిరుమల అంటే వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ జీవితాంతం మొత్తం సమాజం గురించే తపన తాపత్రం బయట పాటుపడే వాళ్ళు అందరినీ ఒకటేసారి ఓవర్ నైట్ మీరు పేడ్ బ్యాచ్ అంటే మీరు పేడ్ వాయిస్ అని జనం అనుకుంటారు. అంతే. ఏది 1,00,000 కోట్లు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి మీరు పేడ్ వాయిస్ లెక్క మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు. జనం తెలుసు కదా నా బ్యాక్గ్రౌండ్. నేను ఇంకా చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా నేను ఒకటని కూడా అసలు ఏంటిది అనేది నా గురించి కూడా ఎక్కువ ఐడియా లేదు. చెల్లిన వాళ్ళు మాత్రం తెలుసు, మొత్తం సమాజంలో తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు. పృథ్వీరాజ్ అంటే ఏంటో తెలుసు, ఈ మాట్లాడే గొంతుకలు కూడా ఏంటో తెలుసు. పృథ్వీరాజ్ ఏ అంశం మీద మాట్లాడుతున్నది న్యాయబద్ధమా కాదనేది కూడా జనానికి తెలుసు. సో ఈ మీ అన్పేడ్ బ్యాచ్ తెలంగాణలో ఇవన్నీ కాకుండా నీకు ఎవరైనా ఉండేది నీ భాషలో ఎవరు ఉండేది అంటే వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే అయిపోతుంది. వీళ్ళకి మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పేడ్ ఆగిడాన్ని. ఒకవేళ మీరు పేడ్ అన్నారనుకో ఉండాలి కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇంతమందిని మాట్లాడుతున్నారు, ఆధారం ఉండాలి కదా. మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు అది చూపించాల్సిన అవసరం. ఇవన్నీ ఏంటిది, మేము ఈ వాయిస్ ఎత్తుతున్నందుకు నేను ఒక పెద్ద మనిషి, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గోపీనాథ్ అనే పెద్ద మనిషి చెప్తాడు ఏంటంటే అంటే వీళ్ళు బ్యాక్ మెయిలర్స్ అన్నారు. ఆయన కూడా అట్లనే, ఆయన అది విన్నడా మేము మాట్లాడింది వినలేదా తెలియదు కానీ ఆయన కూడా నా గతంలో పరిచయమే ఉండే. కానీ ఆయన కూడా ఏం మాట్లాడతాడు, మేమట ఇంటెలెక్చువల్ మెంటల్ మేధావులము, తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అంట. బీసీ మీద ప్రాస్టిట్యూట్స్ ఇదే పదం వాడింది. వ్యభిచారులము సమాజం వినాలే, బీసీ సమాజం కూడా వినాలే. వాళ్ళు ఏమంటున్నారు, దిక్కు మాకు బీసీలతోనే వస్తుంది, బీసీలు ఎవరు మీడియం లైన్ లో మాట్లాడేందుకు కానీ మాట్లాడుకుంటూ మనకు సంబంధించిన మేధావులను కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. ఇదంతా ఆక్నూరు మురళి బ్యాచ్. ఎంఎఫ్ గోపీనాథ్, ఆక్నూరు మురళీలు బయట ఒకటి ఉంటది, వీళ్ళు బయట మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి తతంగం. వీళ్ళు మా కులం లేదు, కుల సంఘాలు లేవు అని బయట మాట్లాడుతుంటారు. వాళ్ళ లోపల మొత్తం కులతత్వం ఉన్నది. ఆ బ్యాచ్ ఎవరైతుందో వాళ్ళ లోపల కులతత్వం ఉన్నది. ఆక్నూరు మురళి కుల సంఘాల మీటింగ్ పెట్టేప్పుడు నేను పోయినా ఇవ్వాలని అనక తప్పదు. ఆయన బయట పొంగరాలు కొడుతుంది, బోకేలు గీకేలు ఇయ్యద్దు నాకు, నేను బోకే బ్యాచ్ కాదు అని మాట్లాడతాడు. ఆయన నన్ను అన్నాడు ఆర్ఎస్ఎస్ నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసిన, నేను సపోర్ట్ చేసి ప్రూఫ్ చూపి, కానీ నువ్వు మాత్రం బహిరంగంగా నువ్వు బోకే పట్టుకొని ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గవర్నర్ దగ్గరికి అయితే నువ్వెందుకు పోయి కలిసినావు, అసలు నీ మర్మం ఏంది? ఇప్పుడు ఇలా పేడ్ బ్యాచ్ ఇవ్వడు, అవకాశం అది ఇవ్వడు, నువ్వెంత కమ్ముడు పోయినావు? ఆక్నూరు మురళి నువ్వెంత కమ్ముడు పోయినావు? బోకే ఇచ్చేటందుకు నీకెన్ని పైసలు ఇచ్చిండ్రు చెప్పు. ఆయన వ్యక్తిగతంగా నేను ఒప్పుకుంటున్నా, కానీ నేను ఇలా ఆయన మీద బట్ట కాల్చి మీద ఏదలుచుకోలే. కానీ ఆయన వ్యూహాలు వేరు, ఆయనకు అధికారం కావాలి, పొజిషన్ కావాలి. నేను కూడా ఆయన పేదోళ్ళ కలెక్టర్ అని చెప్పిన, కానీ ఇవాళ నీ ఒరిజినాలిటీ బయట పడుతున్నది. నువ్వు మంచి సైడ్ ఉన్నావా, ధర్మం సైడ్ ఉన్నావా, అధర్మం సైడ్ ఉన్నావా అని ఒదిక్కు నేను ఇక్కడ ఈ వాయిస్ లేపుతుంటే నువ్వు పడేసి తీసేసినావు. అందుకే అడిగిన, ఇట్లా అడిగితే ఆయనకు అన్డెమోక్రటిక్ ప్రాసెస్ కదా. సోషల్ డెమోక్రటిక్ ఫోరం అంటే అదొక డెమోక్రసీ ఉండాలి. అన్ సోషల్ డెమోక్రటిక్ కనీసం మనిషి వాదన వినాలి. జడ్జిమెంట్ వేసాడు, బొండికాయ పెట్టి చేస్తారు కదా, నీకు ఆధారాలు ఉండాలి కదా. జడ్జిల ఆధారాలు ఏం జడ్జిమెంట్ లేకుండా నా మీద కథం పట్టి చేసినావు. కానీ జడ్జిమెంట్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడితే మాత్రం మమ్మల్ని నువ్వు తీసి అవతల పడేస్తావు. ఇదంతా తమాషా మాస్క్లు ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, వాళ్ళవి స్వార్థపూరితమైన ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, అసహనంగా ఉన్నారు. జడ్జిమెంట్ వచ్చిన కాడికి బ్యాచ్ మొత్తము వాళ్ళంతా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ వస్తాయి, ఈ ఫ్రిక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైందో కూడా తెలుస్తుంది. నేను ఇంత ముందు కొన్ని విషయాలు చెప్పలే.
నేను చెప్పిన నిన్న మీటింగ్ లో చెప్పిన, మీ దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది ఆల్రెడీ. మా నేపథ్యం ఏంటిది, మా నాన్న ఏంటిది, మేమేంటిది, ఏం సంగతి, చాలా ఉన్నాయి అట్లా స్టోరీలు. మా నాన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రితో కొట్లాడిండు దళితుల హక్కుల గురించి, వీటికి నువ్వు ఎవరు మాట్లాడడానికి ఏం చెప్తావు అబ్బా, నాకు అర్థం కాదు. మూర్ఖులు నీ గురించి కాదు మేము మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. బరాబర్ ఈ సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. పృథ్వీరాజ్ స్టాండ్ తీసుకుంటాడు అంతేనే. అంటే ఎంత నెగిటివ్ వస్తా ఉంది కదా, మరి అంటే ఇంకా కంటిన్యూ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. 200% అంశం జెన్యూన్. అది వర్గీకరణ అనేది జెన్యూన్ అంశము పక్కా. అంటే మీ దగ్గర వాయిస్ ఉన్నది కాబట్టి, మీ దగ్గర మీడియా ఉన్నది కాబట్టి, మీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి, మీ దగ్గర అధికారం పలుకుబడి ఉన్నది కాబట్టి, మీరు తిమ్మిని బిమ్మి బమ్మిని తిమ్మి చేస్తానంటే అని మీరు అనుకుంటే మీరు ఏమైనా చేసుకోరు. ఆంధ్రోలు కూడా అట్నే పవర్ఫుల్ ఉండే, ఆంధ్రోల చేతిలో అన్ని మీడియా ఉండే, ఆల్ మీడియా ఆంధ్రోల చేతులలో ఉండే, ఆంధ్రోల చేతుల్లో అధికారం ఉండే, ఆంధ్రోలకు పలుకుబడి అట్లనే ఉండే. అయినా మేము గలమెత్తినాం. ఎవరు మాట్లాడిన టైంలో మేము విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టి కొట్లాడినాం. మా నేపథ్యం అది. ఇలా నేను కూడా కేసీఆర్ అనే ఒక దుర్మార్గ పాలన అని చెప్పి కేసీఆర్ తో కాదు తెలంగాణ 2001లోనే విభజించి బయటకు వచ్చి కొట్లాడిన వాళ్ళం. అంటే మేము కూడా చాలా లైఫ్ లో చాలా చూసినాం కదా. ఇలా బరాబర్ మీరు ఎన్ని శక్తులు ఎన్ని బదనాం చేసే ఏది ప్రయత్నం చేసినా గానీ అంతిమంగా సత్యమే జయిస్తుంది. ఆ సత్యం మీద సమాజానికి ఎరుక. ఇలా యావత్ సమాజం మొత్తం వర్గీకరణ జరగాలి, అందరికీ సమాన వాటా జరగాలి. అక్యూమిలేషన్ ఆఫ్ వెల్త్ ఒకరి కొంచెం షుడ్ నాట్ బి దేర్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూ పీపుల్ అనేది. ఆ ఫ్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి అసంటోళ్ళు కొంతమంది, వాళ్ళ తాబేదారులుగా ఉన్నటువంటి కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ బరాబర్ ఆపే, అందుకనే కదా ఆపే ప్రయత్నం 100% చేస్తున్నారు. ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ వేసుడు అంటేనే అది బ్రేకులు పడేసుడు. ఎందుకు మరి మొన్నటి ఉద్యోగాల ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అవి రావాలి కదా. వీళ్ళందరూ ములాఖాత్ అయ్యి ఉన్నారని అనిపిస్తున్నా కదా. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ హైకమాండ్ అంతా ములాఖాత్ అయ్యి ఉన్నారు. నువ్వు అన్నట్టు నువ్వు వరినట్టు చేయి, నువ్వు మాట్లాడినట్టు చేయి, నేను ఇక్కడ ఆపినట్టు చేస్తా, నీ మీద సింపతి అట్నే ఉంటది, పార్టీ ఉన్నది, ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు కదా సపోర్ట్ అని ఇక్కడ మాట్లాడినట్టుగానే చేసుడు. మన ఢిల్లీలో మొట్టకాయలు వేసినట్టే చేసుడు. ముఖ్యమంత్రి కరెక్టే ఉన్నాడు బై అని ఒక హోప్ క్రియేట్ చేసుడు, మూమెంట్ లేవకపోడు. అందుకనే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రామ్ కు బరాబర్ మేము సపోర్ట్. ఇప్పుడు కాదు, ఈ వర్గీకరణ అమలయ్యేంత వరకు. ఇలా ఇంకోటి ఏం చేస్తున్నా, మందకృష్ణ అంటే ఆయన బీజేపీ సపోర్టర్ కదా అని చెప్పని అని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు తిరిగిండు. మరి సోనియా గాంధీ దగ్గర తిరిగిండు, రాహుల్ గాంధీ దగ్గర తిరిగిండు, మన ఎవరు మన్మోహన్ సింగ్ దగ్గర పోయిండు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంతకుముందు ప్రధానమంత్రి పోయిండు, రాష్ట్రపతుల దగ్గర పోయిండు, అందరినీ కలిసిండు కదా. మోడీ దగ్గర కూడా పోయిండు, సంవత్సరం కింద కొట్లాడిండు. దాని తర్వాత పోయి మళ్ళా సంవత్సరం తిరగక ముందే ఆయన వచ్చి మాట్లాడేసి ఈ అంశం గురించి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. వాళ్ళు న్యాయం అనిపించిన కాడ వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా చేసింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళ సాయం అడిగింది, కోరికని తీసుకున్నాడు. మేము చెప్తున్నాం కదా, మేము ఆయనకు సపోర్ట్, ఆయన అంశానికి సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఇంతమంది మీద ఉన్నారు. వెనుక బ్యానర్ ఏమున్నది? మేము పెట్టిన మీటింగ్ బ్యానర్ ఏమున్నది? అంటే ఎవరు వర్గీకరణ సపోర్ట్ చేస్తే వాళ్ళు దొంగలు. అంటే ఇలా వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టినాయా లేదా? పెట్టినాయి కదా. సోనియా గాంధీ మేనిఫెస్టోలో కూడా, సోనియా గాంధీ కూడా ప్రాస్టిట్యూట్. ఇప్పుడు సోనియా గాంధీ వ్యభిచారనే. సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను మీ ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు. మరి ఎంటారు కులం కాదు కదా మాట్లాడేది. సోనియా గాంధీ వ్యభిచారినా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యభిచారా? మన్మోహన్ సింగ్ సపోర్ట్ చేసిన మన్మోహన్ సింగ్ వ్యభిచారా? మల్లికార్జున ఖార్గే కూడా వ్యభిచారా? తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఆయన కూడా వ్యభిచారా? అందరు రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కదా. వీళ్ళందరూ వ్యభిచారులేనా మీ దృష్టిలో? ఇంత దారుణంగా మాట్లాడుతుంటండి, నాకు అర్థం కాదు. నోరు లావి ఏంటి ఇంకేసి నాకు అర్థం కాదు. అది ఏమన్నా ఇదేంటంటే ఈ మూసి మురికి వేయటప్పుడు అన్ని కలుస్తాయి, మలమూత్రాలు అన్ని కలుస్తాయి కదా, వాటినైనా చూడొచ్చు. కానీ ఇట్లా మాట్లాడే దుర్మార్గుల ముఖాలు చూడబోలేదు. వాటిని అట్లా పోయే పెంటనైనా చూడొచ్చు. కానీ ఇలా ముఖాలు చూడాలంటే అంత దుర్మార్గంగా అనిపిస్తుంది, గలీజ్గా, అంత దరిద్రమైన భాష, బయట సభ్య సమాజం వినలేనటువంటి భాష, మేధావుల మీద. లాస్ట్ గా చంద్రకుమార్ సార్ ఆయనను కూడా పట్టుకొని, అందరిని పట్టుకొని, విమలక్కని పట్టుకొని, ఆ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకొని, మీరు ముస్లిం తిడతారు, ఆడోళ్ళని తిడతారు, అందరిని తిడతారా? అరే నీకు నీ న్యాయబద్ధమైన డిమాండ్ అది తీసుకొచ్చి ముంగడ పెట్టుబోయి అని చెప్పినాం. అది లేకుండా ఏం మాట్లాడకుండా కులానికి ఆపాదించుకొని దాన్ని అనలే ఎక్కడ. ఎందుకంటాం? మాకు లేదా? మాకు సామాజిక బాధ్యత మాకు లేదా? మేము ఎందుకు మాట్లాడతాం అట్లా? మేము ఎందుకు మాట్లాడతాం? మాకు కూడా సామాజిక వర్గం ఉంది కదా. అట్లానే మీరు ఏమరా ఇదిరా అదిరా, అరే ఎవరన్నా నీకేమన్నా బామ్మరిదిలా, ఐడెవరన్నా? ఇవేం భాషలండి? నాకు అర్థం కాదు. మేము మాట్లాడతలేము, ఇంకా స్టిల్ మాట్లాడతలేము. అవన్నీ మాట్లాడినా మేము మాట్లాడతలేము. కానీ ఏంటంటే మీకు సమస్య ఉన్నది కాబట్టి, మీకు మీ లోపల, మీ మానసికంగా మీ లోపల స్వార్థం నిండున్నది కాబట్టి, అవకాశవాదం నిండున్నది కాబట్టి, దోపిడీ చేయాలనే ఆలోచన మీ లోపల ఉన్నది కాబట్టి ఇవాళ బయటకు వచ్చి మా బోటోళ్ళ మీద నెత్తికి 4 లింక్, దెర్ ఈస్ లింక్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ టంగ్ హాజ్ కొలాప్స్డ్, కట్ అయిపోయినట్టున్నది.
నెత్తికును నాలుకెక్కు కట్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడుతుంది. అందుకే నేను చెప్తున్నా, ఆల్రెడీ వేదికల మీద చెప్పినా, మళ్ళీ చెప్పినా, వీళ్ళందరికీ బ్యాచ్ ఉన్నది కదా, ఈ సోకాల్డ్ ఈ సూడో మేధావుల బ్యాచ్, దాంట్లో ఉన్నటువంటి మాడలు కూడా మొత్తం మీ ఎంబడి లేరు. ఇది కూడా చెప్తున్నా, మాడలు కూడా మొత్తం మీ ఎంబడి లేరు, మా ఎంబడి ఉన్నటువంటి కూడా ఉన్నారు. వాళ్ళకి మాకు ఎప్పుడు సలాం. వాళ్ళకు ఇట్లా వ్యతిరేకించి ఇట్లా పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ తెలివిలు మొత్తం సంకరాకిపోయినాయి. యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ కాల్డ్ కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్ అండ్ డయేరియా ఆఫ్ స్పీచ్. అంటే తెలుసు అది కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్, డయేరియా ఆఫ్ స్పీచ్ అంటే మెదడుకు మలబద్ధకం వచ్చింది.